ఈరోజు బంగ్లాదేశ్‌కి సంబంధించి, శ్రీలంకకు సంబంధించి ఏం జరిగింది ఏంటంటే క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత నేపాల్‌లో జరుగుతుంది కూడా అదే కదని చెప్పేసి మీలో చాలామందికి అనిపించాలి. వాస్తవానికి రేపటి రోజు పాకిస్తాన్‌లో కూడా అదే జరగబోతుంది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. మధ్యలో ఉన్నటువంటి ఇండియా మాత్రమే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు స్వేచ్ఛనిస్తూ ప్రజలు ఏది చెబితే దానికి తగ్గట్టుగానే పనిచేస్తుంది. అయితే ఇక్కడే గతంలో మన జనసేన అధికార ప్రతినిధి రాయపటి అరుణ్ గారు మాట్లాడిన కొన్ని మాటలని కోట్ చేస్తూ మీడియా దిగ్గజమైనటువంటి రవిప్రకాష్ గారు షేర్ చేశారు. భారత్ కూడా ఈ దుస్థితి తప్పదు అని. ఏంటి, పాలకులు అనేవాళ్ళు ప్రజల చేత ఎన్నుకబడ్డ వాళ్ళు, ఉద్యోగులు అన్నవాళ్ళు పరీక్షల్లో పాస్ అయి ప్రభుత్వం చేత నియమించబడ్డ వాళ్ళు. ఉద్యోగుల పని ఏంటి, వాళ్ళకి ఏదైతే డ్యూటీస్ ఇచ్చారో ఆ డ్యూటీస్ ఫుల్ఫిల్ చేయాలి. పాలకుల పని ఏంటి, ప్రజలు ఏమైతే చెప్పి వాళ్ళకి పరిపాలన పగ్గాలు అప్పచెప్పారో అది చేయాలి. కానీ ఉద్యోగులు వచ్చేసి దాన్ని తప్పు చేస్తే వారిని సస్పెండ్ చేయటమో, తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెడతామో, జైల్లో వేయటమో చేస్తున్నారు. బట్ పాలకులు మాత్రం ఎక్కడికక్కడ ప్రజల డబ్బుని దోచుకుంటున్నారు, దాచుకుంటున్నారు, పంచుకుంటున్నారు. చివరిగా మరల ఇలా చేసి కూడా ఊరూరా విగ్రహాలు పెట్టుకుంటూ ఉన్నారు. ఎవడికి పెట్టాలి విగ్రహాలు? ఊరిలో ఒక శానిటేషన్ వర్క్ కనుక చేయకపోతే ఊరంతా కంపు కొడుతుంది. అతను కదా పెట్టాలి విగ్రహాలు. వీళ్ళగా పెట్టేది ఏంటని చెప్పేసి ఆ మాట్లాడిన మాటలను కోట్ చేస్తూ ఏమన్నాడంటే, ప్రజలలో ఏనాడైతే తిరుగుబాటు వస్తుందో, ఏ దేశంలో అయితే స్వేచ్ఛ స్వతంత్రాలు ప్రాపర్ వేలో ఉండవో అప్పుడు అక్కడ ఆ తిరుగుబాటుని ఎవరు ఆపలేరన్నది రవిప్రకాష్ మెన్షన్ చేసింది. కమింగ్ టు అసలు నేపాల్లో ఏమైంది ఏంటి అన్నప్పుడు బాలెన్స్ షా అని చెప్పేసి త్వరలో ఇతను ప్రధాని అవుతాడని చెప్పేసి అంటున్నారు. ఎవరితను? మన భారతదేశానికి వచ్చి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ అయిపోయి ఆ తర్వాత నేపాల్ వెళ్ళాడు. వాస్తవానికి అతను ఒక ర్యాపర్, మ్యూజిషియన్ అండ్ రీసెంట్ టైమ్స్ అన్నప్పుడు 2022 అనుకుంటా నేపాల్ రాజధాని కాఠ్మండుకి మేయర్గా ఇండిపెండెంట్గా పోటీ చేశాడు. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా. మంచి వాగ్దాటి గలవాడు అనమాట. అతను 61,000 మెజారిటీతో దాదాపు గెలిచాడు ఇండిపెండెంట్గా పోటీ చేసి. ఇప్పుడు అతనిని అంతా కూడా ప్రధాని అవ్వండి మీరే అని చెప్పేసి అన్నారు. రాష్ట్రపతి కూడా అదే మెన్షన్ చేసుకుంటూ పోయారు. కారణం అతను వచ్చేసి ప్రజలకు వచ్చేసి ఫ్రీడమ్ ఉండాలన్నట్టు, ఈ సోషల్ మీడియాకి సంబంధించి ఎటువంటి ఆంక్షలు ఉండదన్నట్టు అతను మెన్షన్ చేశాడని. ఇటువంటి మూమెంట్లో సుధాంగ్ వరుంగ్ అని చెప్పేసి ఇంకొక అతను, సుధాంగ్ ధరుంగ్ అని చెప్పేసి ఇతనేంటి అన్నప్పుడు హామీ నేపాల్ అని చెప్పేసి ఒక స్వచ్ఛంద సంస్థను పెట్టుకొని అతను నేపాల్లో ఉన్నటువంటి వారందరి కోసం కూడా పనిచేస్తూ ఉంటాడు. ఏ రకంగా? మన రీసెంట్గా వచ్చిన భూకంపంలో పాపం వాళ్ళ పిల్ల చనిపోయింది. ఇక అప్పటి నుంచి 36 సంవత్సరాలు వచ్చినటువంటి ఈ సుధాంగ్ భారతదేశానికి సంబంధించి మనం నేపాల్గా ఉన్నటువంటి మనం ఎన్నో వస్తువులు ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం. మనకంటూ ఇక్కడ ప్రొడక్టివిటీ పెంచుకుందాం అని మెన్షన్ చేస్తూ ఈరోజు సోషల్ మీడియా యాక్టివిటీస్కి సంబంధించేసి ప్రభుత్వం అన్నది ఉక్కుపాదం మోపుతూ ఉంటే దానిని మనం అడ్డుకోవాలన్నట్టు ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే గతంలో నేపాల్లో రాజరిక ప్రభుత్వం ఉండేది, హిందూ దేశంగా ఉండేది. కానీ ఇప్పుడు ఏ ప్రధాని అయితే రాజీనామా చేసి దుబాయ్కి పారిపోయాడు, కేపీ శర్మ ఓలీ, ఇతను వచ్చేసి ఏంటి కమ్యూనిస్టులు. ఈ కమ్యూనిస్టులు ఏంద్రా అంటే బుర్రా బుద్ధి జ్ఞానం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది గెలుపుతూ కూర్చుంటూ ఉన్నారు. దానివల్ల సరిగ్గా పరిపాలించలేదు. ఎప్పటికప్పుడు మారుతూ 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 ఉన్నారు. ఇదేమో భారతదేశం మీద డిపెండ్ అయిపోయి సూది నుంచి ఆయిల్ వరకు మొత్తం మన దగ్గర నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. అప్రాక్సిమేట్లీ 2024 ఫైనాన్షియల్ ఇయర్లో $7 బిలియన్ వర్తున్నటువంటివి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నాం మన భారతదేశం నుంచి. మనం వచ్చేసి అరౌండ్ $900 మిలియన్ మాత్రం మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. మనకి మహా అయితే నేపాల్ నుంచి ఈ ఏమంటారు సుగంధ ద్రవ్యాలు, కాఫీ, తేయాకు ఇటువంటివి తప్ప మ్యాక్సిమం వాళ్ళకి ఏ టు జెడ్ మొత్తం మన నుంచే పోవాలి. అయినా కానీ వాళ్ళు మాట్లాడితే వచ్చేసి మన మీదే విషం జిమ్ముతూ ఉంటారు. బాలెన్స్ షా అని చెప్పిన ఇందాక అతను వచ్చేసి ఆదిపురుషు సినిమా చూసి ఆదిపురుషు సినిమాలో సీతాదేవిని వచ్చేసి భారత్లో పుట్టిందన్నట్టుగా చెబుతున్నారు. లేదు, ఆమె పుట్టింది వచ్చేసి మా నేపాల్లో. నిజమైనటువంటి రాముడి యొక్క రాజ్యం మా దేశంలో ఉంది, అయోధ్య మాత్రం ఉట్టిది అని చెప్పేసి హడావుడిసిన క్యాండిడేట్ అక్కడ ప్రజలని రెచ్చగొడుతూ భారతదేశం మీద విషం చిమ్ముతూ ఇన్నాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పని అయిపోయింది. ఇప్పుడు ఈ బాలెన్స్ కూడా అలాగే కనుక ఉంటే వీడి పని కూడా కష్టమే. అయితే అక్కడ ఉన్న ప్రజలు అత్యధికులు ఏం కోరుకుంటూ ఉన్నారంటే, అయ్యా గతంలో ఎలాగైతే రాజరికం అనేది ఉందో అదే మాకు కావాలి, ఈ నియంత పరిపాలన మాకొద్దు, ఈ కమ్యూనిస్టుల పరిపాలన మాకొద్దు. ఏంద్రా మీ తతంగం? అసలు
యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్ ఇవి ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియా యాప్స్ ఏవైతే ఉన్నాయో అప్రాక్సిమేట్లీ 26 మీద మీరు బ్యాన్ విధించారు. ఎందుకు విధించారు ఏంటి అని చెప్పేసి నిరసన వ్యక్తం చేస్తూ అంతా వచ్చినప్పుడు ఏం చెప్పారంటే, ఒరే నాయన మనది ఒక దేశం, ఈ దేశంలో మీరు ఎవరైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తూ ఉన్నారో దాని మీద నియంత్రణ అనేది ఉండాలి. దానికి సంబంధించి వాళ్ళు ఇక్కడ మన దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అదే కదా మేము చెప్పాము, రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. మొన్న ఆగస్ట్ 28కి డేట్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకో వారం వాడు ఎక్స్టెన్షన్ ఇచ్చాము. అయినా సరే సెప్టెంబర్ 3 వరకు కూడా ఎవరు పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకున్నారు? ఈ వైబరు, తర్వాత టిక్ టాక్, ఇంకో చిన్న చిన్న ఏదో ప్లాట్ఫామ్స్ని వాళ్ళు వచ్చారు, అప్లై చేసుకున్నారు. సో వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేసాం. ఇప్పుడు మేము ఏవైతే బ్యాన్ పెట్టున్నామో వాళ్ళు అసలు పర్మిషన్ తీసుకోలేదు, అందుకే వాళ్ళని బ్యాన్ పెట్టాము. మీరు మాకు సపోర్ట్ చేయాల్సింది పోయి ఏంటి నిరసన అని చెప్పేసి వాళ్ళు హడావుడి చేశారు. దాంతో ఏకంగా ప్రధాని ఇంటిని ముట్టడిచ్చారు, ఆర్థిక మంత్రిని కొట్టారు. మాజీ ప్రధాని గతంలో జలనాథ్ ఎవరో ఉన్నాడు, ఆయన భార్య పాప లక్ష్మి ఎవరో తగలబెట్టి చంపేశారు. చెప్పుకుంటూ పోతే కోర్టులేంటి, ఎయిర్పోర్ట్లేంటి మొత్తం కూడా అష్ట దిగ్బంధనం చేసి పడేశారు. ఈ నేపాల్ కీలకమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఎయిర్పోర్ట్లో నుంచి హెలికాప్టర్లో రిమైనింగ్ వాటిలో దేశం విడిచి పారిపోవడానికి రెడీ అయిపోతూ ఉన్నారు. ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది, బంగ్లాదేశ్లో నేను అల్లర్లు ఎందుకు జరిగి ఉన్నాయి? అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో మనకు ఫేవర్గా ఉందని, అండ్ అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు అణిచివేస్తూ ఉందని, నిరుద్యోగం పెరిగిపోతుందని, వస్తువులు పెరిగిపోతుందని చెప్పేసి రకరకాల ఇది చేసేసి అమెరికా వాళ్ళే ప్రెసిడెంట్ మహమ్మద్ యూనస్ ఎవడో ఉన్నాడు, వాడిని అక్కడ పెట్టారు తాత్కాలిక ప్రధానిగా. కమింగ్ టు శ్రీలంక, అక్కడ మాత్రం స్వచ్ఛందంగా వచ్చింది పోరాటం అంతా. బట్ వారికి మన భారతదేశం అండగా ఉండబట్టి ఇప్పుడు ఆ దేశం సుభిక్షంగా ఉంది. కమింగ్ టు మయన్మార్, అది నానా హడావుడిలోనే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేపాల్ విషయాన్ని కనుక వచ్చినట్టయితే, ఆల్రెడీ బాలన్ షా అనబడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతనిని హైప్ చేస్తూ రకరకాల ఆర్టికల్స్ రాస్తూ ఉంది న్యూయార్క్ టైమ్స్, అమెరికా బ్యాచ్. ఇక్కడ కూడా ఈ అమెరికా వాళ్ళు ఉన్నారని చెప్పేసి మనకు అర్థమవుతోంది. ఆల్రెడీ పాకిస్తాన్కి సంబంధించి బ్యాక్ అండ్ సపోర్ట్ ఉంటూ అది విషం ఉన్నటువంటి పాము అని తెలిసినా ఆ పాము కూరల మా చేతిలో ఉన్నది మమ్మల్ని ఏం పీకలేదురా అని చెప్పేసి అమెరికా వాడు మరలా ఆ పాకిస్తాన్ దువ్వుతూ ఉన్నాడు. ఇంకో పక్క చైనా వచ్చేసి భారత్ చుట్టుపక్కల అన్ని దేశాలతో కూడా సత్సంబంధాలు మేము ఏర్పరచుకున్నామని మెన్షన్ చేస్తూ వాళ్ళు హడావుడి చేస్తున్నట్టు మూమెంట్లో కూడా క్లియర్గా ప్రజలకు ఏమర్థమవుతుందంటే, చైనా వాడికి అవసరం లేదనుకుంటే ఏ క్షణం ఎవరైనా వదిలేస్తాడు, వాడికి అవసరం ఉందంటే మాత్రం ఏదైనా సరే చేస్తాడు. ఈవెన్ పాకిస్తాన్లో కూడా అప్రాక్సిమేట్లీ 50 లక్షల ఫోన్లు ట్యాప్ చేసే విధంగా ఇంటర్నెట్ ఫైర్ వాల్ అని చెప్పేసి కొత్త టెక్నాలజీని చైనా వాడు డెవలప్ చేసి పాకిస్తాన్కి అప్పచెప్పాడు. ఎందుకు ఏంటంటే పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది, నిరుద్యోగం పెరిగిపోయింది, అండ్ ఆకలి సూచి వచ్చేసి భయంకరంగా పెరిగిపోయింది, వస్తు ధరలు పెరిగిపోయి ఉన్నాయి. ఈ మూమెంట్లో అక్కడ ఏ క్షణమైనా సరే బ్లాస్ట్ అవ్వచ్చు. ఎక్కడైతే ఈ నేపాల్లో, బంగ్లాదేశ్లో, శ్రీలంకలో వచ్చేసి ప్రెసిడెంట్ ఇంటిని ముట్టడిచ్చారో అలాగే పాకిస్తాన్ జరగవచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో ఇవన్నీ మీరు గమనించినట్టయితే ఒక్క భారతదేశం తప్ప మిగతా భారతదేశ చుట్టుపక్కల ఏ ప్రాంతాల్లో కూడా అసలు ప్రజాస్వామ్యం అనేది లేదు, ప్రజలు అన్న వాళ్ళు సంతోషంగా లేరు. ఇలా చెప్పుకుంటూ పోతే ఘోరంగా నీచంగా దారుణంగా భారత్ చుట్టుపక్కల ఉన్న దేశాలలో అమెరికా వాళ్ళ శక్తులు ఒక రకమైనటువంటి విషాన్ని చిమ్ముతూ ఉన్నాయి. ప్రజలు వాళ్ళు గ్రిప్లో పెట్టుకుంటూ ఉన్నాయి, వారిని బానిసలుగా మారుస్తున్నాయి. అన్నిటికి మించి ఈవెన్ మన దేశంలో ఉన్న వాళ్ళు కూడా అమెరికా వాడి యొక్క యాప్స్ ఏవైతే ఉన్నాయో, యూట్యూబా, ట్విట్టరా, ఫేస్బుక్కా, ఇన్స్టాగ్రామా, వీటి మీద కనుక మనం టూ మచ్ కనుక మనం గనక డిపెండ్ అయితే రేపటి రోజు మనల్ని కూడా వాడు బానిసలుగా మార్చి మన దేశంలో ఉన్న పాలకుల మీద తిరగబడేలా చేయగలిగినటువంటి కుట్ర వాళ్ళు చేస్తారు. సో బీ కేర్ఫుల్, సోషల్ మీడియాకి అడిక్ట్ కాకండి. మన దేశంలో ఉన్నటువంటి స్వేచ్ఛ, స్వతంత్రాన్ని స్వచ్ఛందంగా సంతోషంగా వాడుకుంటూ గొప్పగా ఉందాం. నేపాల్లో జరుగుతున్నది కానీ, మన బంగ్లాదేశ్లో జరిగింది కానీ, ప్యూర్లీ త్వరలో జరగబోయే పాకిస్తాన్లో కానీ అన్నీ కూడా అమెరికా వాడి కుట్ర, చైనా వాడి కుట్ర. బట్ అమెరికా వాడు దువ్వుతున్నట్టుగా ఉంటాడు, బట్ వాడు ఏమి చేయడు, అంటే వదిలేస్తాడు. చైనా వాడు సైతం నేనున్నాను నీకు అంటాడు, బట్ వాడు అవసరం తీరిపోగానే వాడు వదిలేస్తాడు. బట్ మన దేశం అలా కాదు. ఎవరు ఎన్నిసార్లు మన మీద హడావుడి చేస్తూ ఉన్నా ఎవడేం పీకేది లేదు, ఇది భారతదేశంలో అంటూ ఉన్నారు. అందుకే ట్రంప్ కూడా ఇప్పుడు చర్చలు జరపడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి అంటున్నాడు. ఈ ఒక్క వీడియోలో చాలా టాపిక్స్ కవర్ చేశాను. ఒకవేళ కొంచెం ఫాస్ట్ అయితే అయి ఉండొచ్చు, మరొకసారి వీడియో అయితే వినండి, ఎందుకంటే చాలా టాపిక్స్ ఒక్కదానిలోనే కవర్ అవుతాయి. సామాజిక బాధ్యత, మనం డబ్బులు ఇచ్చి వాళ్ళకి జీతాలు ఇచ్చి
సంఘటితంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి సమాజాన్ని బాగు చేయండి, మేమందరం మా పనుల్లో మేము ఉంటాం కాబట్టి మేమందరం పన్నులు కట్టి మీకు ఉద్యోగాలు అప్పగిస్తున్నాము, మీరు మీ ఉద్యోగాలు సవ్యంగా చెయ్యండి అని చెప్పేసి రాజకీయ నాయకుల చేతిలో అధికారం పెడితే వాళ్ళు చేసింది ఏంటో తెలుసా? వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం, మన అప్పులు పెంచడం. ఎవరికైనా సరైన ఉద్యోగం వచ్చే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం ఉందా? లేదు. మరి ఎంతో మంది వాళ్ళ ఉద్యోగాన్ని వాళ్ళు సవ్యంగా నెరవేరుస్తూ ఉంటే రాజకీయ నాయకులకు మాత్రమే ఎందుకు మనం విగ్రహాలు పెడుతున్నాం? వాళ్ళు ఉద్యోగులే కదా, మనందరం వాళ్ళకు ఒక అవకాశం, ఉద్యోగాన్ని అప్పచెప్పి వాళ్ళ కుటుంబాలను బాగు చేసడానికి మనం ఒక అవకాశం కల్పించాం. కానీ వాళ్ళు ఏదో వాళ్ళ సొంత డబ్బులతో చేసినట్లుగా ఎందుకు వాళ్ళకి విగ్రహాలు పెట్టి మన వీధుల్లో వాళ్ళ మొహాలను రోజు మనకు రుద్దుతున్నారు? వాళ్ళు ఏమైనా పరమాత్ముల పైనుంచి దిగొచ్చారా? లేదా వాళ్ళ ఆస్తులు ఏమైనా మనకు పెట్టారా? నిద్ర లేస్తే ఒక మున్సిపాలిటీ కార్మికుడు మనం వేసే వ్యర్థాలని మల్లాల్ని అన్నింటినీ వీళ్ళకన్నా సవ్యంగా చక్కగా బాగు చేస్తున్నాడు, అతనికి పెట్టండి ఒక విగ్రహం, ఒప్పుకుంటాం. ఆర్మీలో మా అందరి ప్రాణాల కోసం, మా అందరి కుటుంబాల కోసం వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసి రోజు ఎక్కడో ఒక చోట ఎవరో ఒక ఆర్మీ జవాన్ ప్రాణాలు పోగొట్టుకుంటున్నాడు, వాళ్ళకు పెట్టండి వీధి వీధి విగ్రహాలు, ఒప్పుకుంటాం. వీళ్ళు ఏం చేశారని వీళ్ళ విగ్రహాలు మనకి అంటే వీళ్ళు ఒక కుల వ్యవస్థను ఏర్పాటు చేసుకుని వీళ్ళ కుటుంబాలని వ్యాపారవేత్తలుగా రాజకీయంగా అన్ని విధాలుగా ఎదిగి ఒక ఊర్లో ఒక బలమైన సామాజిక వర్గంగా వీళ్ళే ఎదిగి వీళ్ళు మహానాయకులు అని చెప్తే మనంతా ఒప్పుకోవాలా?